ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవిదా బ్యాంకర్స్. ఇవాల్టి ఇంగ్లీష్ ఫిల్లర్స్లో NIACL ఏవో ప్రిలిమ్స్ ఎగ్జామ్ పేపర్ 2018 పేపర్ నుంచి డిస్కస్ చేస్తున్నాను. సో ఫస్ట్ ప్యాటర్న్ ఎలా ఉంది, నెక్స్ట్ అప్కమింగ్లో ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, అలాగే ప్రజెంట్ SBI అండ్ EBPS క్లర్క్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి ఈ ప్యాటర్న్ అనేది ఇవ్వచ్చు. సో ప్యాటర్న్ చూసుకుందాం, అందులో ఆప్షన్స్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలో చూసుకుందాం. సో మెయిన్గా LIC ఏవో పేపర్ డిసెంబర్ 2018 షిఫ్ట్లో అయితే ఎలాంటి ఇచ్చారో చూద్దాం. ముందుగా ఒక రిక్వెస్ట్, ప్లీజ్ వీడియో చూసాక ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ వస్తుంది, నా వీడియో 10 మందికి షేర్ అవుతుంది. సో అలాగే మీకు వాళ్ళకి షేర్ చేయండి, వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. డైరెక్షన్స్ చూసినట్లయితే ఇందులో అయితే 5 ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో 1 వర్డ్ మాత్రం పికప్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. క్వశ్చన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఇచ్చారు అనేది. ఎస్, దిస్ ఇస్ ద క్వశ్చన్. The army has dash over 2,500 tourists stranded near the 17th mile area in the East Sikkim, close to the India-China border because of heavy snowfall, officials said on the Saturday. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే స్ట్రాండెడ్ అనే వర్డ్ చూడండి ఫస్ట్. అంటే మీనింగ్ ఎలా ఉంటుంది అనేది చూడండి. ఇప్పుడు ద ఆర్మీ ఏం చేయాలా? మామూలుగా అయితే రెస్క్యూ చేస్తుంది, లేకపోతే కిల్ చేస్తుంది. ఈ రెండు విధానంలో చేస్తుంది. కానీ ఇక్కడ టూరిస్ట్ స్ట్రాండెడ్ అయినారని చెప్తున్నాడు. సో టూరిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రాండెడ్ అయినంటే ఇరుక్కుపోయారు. ఈ బోట్ కానీ సైలర్ కానీ వెళ్తున్నప్పుడు ఒక చోట ఇరుక్కుపోతే ఆయన స్ట్రాండెడ్ అంటారు. నియర్ ద 17th మైల్ ఆఫ్ ఈస్ట్, అక్కడ సిక్కిం దగ్గర ఇరుక్కుపోయారని చెప్తున్నాడు. అందుకోసం ఏం చేయాలి? ఇప్పుడు ఈ 2,500 టూరిస్ట్ని సేవ్ చేయాల్సి ఉంటుంది. సేవ్ చేయాలంటే ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఇచ్చాడు. ఆప్షన్స్ పరంగా తీసుకున్నట్లయితే సేవ్, రెస్క్యూడ్, కిల్డ్, ఫెయిల్డ్, క్యాప్చర్డ్ అంటాం. సేవ్ చేయడం, రెస్క్యూ అన్న సేవ్ చేయడం మీనింగ్ వస్తుంది. కిల్డ్ అంటే చంపడం, ఫెయిల్ అంటే ఆపరేషన్ ఫెయిల్ చేయడం, క్యాప్చర్డ్ అంటే చూశారు అని చెప్పడం దానికి. నెక్స్ట్ ఇక్కడ హ్యాజ్ అనే వెర్బ్ చూసాం. హ్యాజ్ అనే హెల్పింగ్ వెర్బ్ తర్వాత V3 ఫామ్ రావాలా. V3 ఫామ్ తర్వాత మనకి ఏముందంటే సేవ్ అనే లేదు ఇక్కడ. మిగతా 4 V3 ఫామ్లోనే ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలా? హ్యావ్ కిల్ అంటారా? టూరిస్ట్ని కిల్ చేస్తారంటే కిల్ చేయరు. ఆపరేషన్ ఫెయిల్ అయితే ఫెయిల్ అంటారు. కానీ ఇక్కడ 2,000 టూరిస్ట్ని సేవ్ చేస్తారని చెప్తున్నాడు. సో ఇది కాదు, క్యాప్చర్డ్ కాదు. సో రెస్క్యూడ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ద ఆర్మీ హ్యాస్ రెస్క్యూడ్ ఓవర్ 2,500 టూరిస్ట్ స్ట్రాండెడ్ నియర్ ద ఈస్ట్ సిక్కిం. సో ఇది ఆప్షన్స్ నేను సేవ్ అనేది నేను ఎలిమినేట్ చేశాను. హ్యాస్ అనే దాన్ని బట్టి చూసుకొని V3 ఫామ్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఈ స్ట్రాండ్ అనే పదాన్ని ఉపయోగించుకొని నేను రెస్క్యూ అనే పదాన్ని తీసుకున్నాను. కిల్డ్, ఫెయిల్డ్ అనే దాన్ని ఎలిమినేట్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్. ఏ హై పెర్ఫార్మెన్స్ మ్యాగ్నెటిక్ టన్నల్ జంక్షన్ దట్ మేక్స్ యూజ్ ఆఫ్ వేవ్ లైక్ ప్రాపర్టీస్ దట్ ఆర్ నోన్ అండ్ డాష్ ఇన్ ఆప్టిక్స్ హ్యావ్ బీన్ ప్రపోజ్డ్ బై రీసెర్చర్స్ ఫ్రమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బాంబే. ఇక్కడ మనకి 2 వర్డ్స్ కనిపిస్తూ ఉంది, ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. సెంటెన్స్ అర్థం చేసుకోలేని వాళ్ళు కనీసం వర్డ్స్నైనా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అదేంటంటే చూద్దాం ఇప్పుడు. హై పెర్ఫార్మెన్స్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనే వర్డ్ని చూసుకున్నాను, ఆర్ నోన్, అండ్ ఆప్టిక్స్ హ్యాస్ బీన్ ప్రపోజ్డ్ అన్నాడు. ప్రపోజ్డ్ ఎవరు చేశారు? IIT బాంబే ఇన్స్టిట్యూట్ ప్రపోజ్ చేశారు. అంటే ఏదైనా పాజిటివ్ స్టేట్మెంట్ పరంగానే ప్రపోజ్ చేస్తారు. సో పాజిటివ్ స్టేట్మెంట్ ఏమైతే ఉన్నాయో అలాంటి వర్డ్స్ని పికప్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఆప్టిక్స్ అనే వర్డ్ని తీసుకుంటే ఈ సైంటిఫిక్ స్టడీ వల్ల ప్రపోజ్ చేయబడింది అంటున్నారు. సో ఆ స్టడీ ఏం చెప్తుంది? ఇక్కడ మ్యాగ్నెటిక్ టన్నల్ని నిర్మిస్తున్నారు, దాని యొక్క ప్రాపర్టీస్ తెలుసుకోవాలి. అలాగే ఆ ప్రాపర్టీస్ ఏమైనా తెలుసుకున్న తర్వాత దాన్ని యూజ్ చేసుకోవాలి. సైంటిఫిక్ స్టడీని పెట్టుకొని దాన్ని యూజ్ చేసుకోవాలి. ఇది దీని యొక్క ఫుల్ ఫామ్ మీనింగ్ వస్తుంది. మెకనైజ్డ్ అంటే మిషనరీని ఒక దాంట్లో యాక్టివిటీలో ఇంట్రడ్యూస్ చేయడం. అంటే కొత్త మిషన్స్ని మేము ఇందులో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అని చెప్తున్నారా, లేకపోతే యూజ్ చేస్తున్నారా? ఎక్స్ప్లాయిట్ అంటే దాని యొక్క బెనిఫిట్స్ని యూజ్ చేసుకోవడం. ఏమైతే ప్రాపర్టీస్ ఉన్నాయో దాన్ని చదువుకున్నాము, దాన్ని యూజ్ చేసుకొని దాని బెనిఫిట్స్ని యూజ్ చేసుకోవాలి అంటున్నాడు. ఫార్మ్డ్ అంటే ఇక్కడ ఫార్మింగ్ అవసరం లేదు. ఫెర్మెంటెడ్ అంటే
ఏదైనా గ్లాస్ జార్లో కానీ ఏదైనా బంధించి పెట్టడం. సో ఇక్కడ ఈ మీనింగ్ అవసరం లేదు. నెక్స్ట్ బి ప్లస్ వి త్రీ ఆర్ ప్లస్ వి త్రీ మనకు తెలిసిపోతుంది. ఆర్ నోన్ ఆర్ అక్కడ వి త్రీ ఫామ్ వచ్చింది కనుక అండ్ అనేదని చెప్పి మళ్ళీ వి త్రీ ఫామ్ రావాలి. అండ్ అనేది యూజ్ చేసినట్లయితే ఏదర్ పాజిటివ్ స్టేట్మెంట్ లేకపోతే నెగిటివ్ స్టేట్మెంట్ అన్న వస్తుంది. మనకి నెగిటివ్ స్టేట్మెంట్ లేదు అని తెలుసుకున్నాం కాబట్టి పాజిటివ్ స్టేట్మెంట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆల్రెడీ నోన్ అని V3 ఫామ్ తెలిసిపోయింది కాబట్టి నెక్స్ట్ కూడా V3 ఫామ్ వస్తుంది. V3 ఫామ్ ఏమన్నాయంటే మెకనైజ్డ్, ఎక్స్ప్లాయిటెడ్. ఇక్కడ ఫార్మర్ లేదు, ఫెర్మెంటెడ్ లేదని తీసేసాం. సో యూజింగ్ అనే ఓన్ తీసుకోవాలంటే ఇంక్ ఫామ్ ఉంది కనుక మనం తీసుకోలేం. ఎక్స్ప్లాయిటెడ్ అనే వర్డ్ తీసుకోవచ్చు. మెకనైజ్డ్ అంటే ఇక్కడ మనం ఇంట్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇంట్రొడ్యూస్ చేయట్లేదు. సో మనం దాని యొక్క బెనిఫిట్స్ని యూజ్ చేసుకుంటున్నాం. ఏమైతే ప్రాపర్టీస్ తెలిసాయో ఈ ఆప్టిక్ స్టడీ వల్ల దాన్ని యూజ్ చేసుకొని మనం ఈ జంక్షన్ని నిర్మించాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు నేను ఎలా చెప్తున్నానో అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను ముందుగా ఆప్షన్స్ని ఎలిమినేట్ చేశాను, యూజింగ్ అనే దాన్ని ఎలిమినేట్ చేశాను, తర్వాత ఫార్మర్ అనేది ఎలిమినేట్ చేశాను, తర్వాత ఫెర్మెంటెడ్ అనే దాన్ని ఎలిమినేట్ చేశాను, తర్వాత మెకనైజ్డ్, ఎక్స్ప్లాయిటెడ్ ఉంచుకున్నాను. దీన్ని ఈ పాజిటివ్ స్టేట్మెంట్ వల్ల రెండు పాజిటివ్ స్టేట్మెంట్ అని తెలుసుకున్నాను. తర్వాత మెకనైజ్డ్ యూజ్ చేస్తారా లేకపోతే ఎక్స్ప్లాయిటెడ్ యూజ్ చేస్తారంటే ఎక్స్ప్లాయిటెడ్ యూజ్ చేస్తాడు, యూజింగ్ యూజ్ చేయలేము. యూజింగ్, ఎక్స్ప్లాయిటెడ్ రెండు మీనింగ్ సేమ్ ఒకటే అయినప్పటికీ ఎక్స్ప్లాయిటెడ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ V3 ఫామ్ రావాల్సింది కాబట్టి ఎక్స్ప్లాయిటెడ్ని యూజ్ చేశాను. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్లీజ్ లైక్ చేయండి, వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, a magnetic tunnel junction has two layers of ferromagnetic material dashed by an insulator barrier. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మ్యాగ్నెటిక్ టనల్ ఏమైతే టనల్ నిర్మిస్తున్నామో అది 2 లేయర్గా నిర్మిస్తున్నామో అది ఇన్సులేటింగ్ బ్యారియర్. అంటే ఇన్సులేటింగ్ అంటే బ్యారియర్స్ నిర్మించడం వల్ల ఇంట్రూషన్ అనేది జరగదు, అంటే చొరబాట్లు అనేది జరగదు అంటున్నాడు. బై అని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈడ బై అంటే ప్యాసివ్ వాయిస్లో చెప్తున్నామని అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా అది V3 ఫామ్లోనే ఉంటుంది. V3 ఫామ్లోనే ఉంటుంది. సో V3 ఫామ్లోనే ఉంటుందని బై ద్వారా మనం తెలుసుకున్నాం కాబట్టి జాయినింగ్ అని తీసేసాం, కాయిలింగ్ అనేది తీసేసాం. ఇక్కడ కంజంక్షన్ చూసినట్లయితే అది నౌన్ ఫామ్ చూపిస్తుంది కాబట్టి కంజంక్షన్ని కూడా రిమూవ్ చేసాం. తర్వాత మనకి ఇక్కడ మెస్మరైజ్డ్ అండ్ సెపరేటెడ్ ఉంది. మెస్మరైజ్డ్ అంటే మీనింగ్ ఏంటంటే ఆశ్చర్యానికి లోనవడం, సెపరేటెడ్ అంటే విడదీయడం. ఇక్కడ టనల్ జంక్షన్స్ని మనం బ్యారియర్స్ని ఏం చేస్తారంటే ఇలా బ్యారియర్స్ ఇలా ఉంటుందంటే దాన్ని ఇలా రాకపోకలు ఉంటుంది. బ్యారియర్స్ అంటే ఇక్కడ దాన్ని విడదీస్తున్నారని అర్థం. ఇక్కడ ఆశ్చర్యానికి లోన్ అవడం అనేటి ఈ సెంటెన్స్ అనేది ఫ్రేమ్వర్క్లో లేదు. సో మెస్మరైజ్ అని తీసేసాను. సో మనకి ఫైనల్ ఆన్సర్ సెపరేటెడ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడం ద్వారా మీరు క్వశ్చన్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, astronomy enthusiasts and sky gazers will be able to dash 5 eclipses in 2019, 2 of which will be visible in India. అంటే ఇక్కడ 5 ఎక్లిప్స్ అనేది కనబడుతుంది, ఇండియాలో మాత్రం 2 కనబడుతుంది. కానీ ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారని గుర్తుపెట్టుకోవాలి. అండ్ అనే కంజంక్షన్ యూజ్ చేశాడు. ఎవరి గురించి చెప్తున్నా అంటే ఆస్ట్రానమీ వాళ్ళ గురించి చెప్తున్నాడు, అలాగే స్కై గేజర్స్ గురించి చెప్తున్నారు. ఇద్దరు ఏం చేస్తున్నారంటే విల్ బీ, వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్తున్నాడు, వీళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాడు. సో విల్ బీ ఏబుల్ టు డాష్ 5 ఎక్లిప్సెస్ అంటే వాళ్ళు మాత్రమే చూస్తున్నారా అని చెప్తున్నాడు, అని చెప్తున్నాడు. ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అనుకుంటాను. ఆస్ట్రానమీ ఎంతూసియాస్ట్స్ అండ్ స్కై గేజర్స్ విల్ బీ ఏబుల్ టు అంటే వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నారా, 5 ఎక్లిప్స్ in 2019 చూసామని చెప్తున్నారా, లేదా వాళ్ళు మాత్రమే ఫీల్ అవుతున్నారా, వాళ్ళు మాత్రమే ఎక్స్పీరియన్స్ అవుతున్నారా, వాళ్ళు ఫోర్కాస్ట్ చేస్తున్నారా, విజిబుల్ చేస్తున్నారా. సో మనకి ఈ 5 ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. ఒకసారి చూద్దాం. ఆస్ట్రానమీ క్యాలిక్యులేట్ చేస్తుంది, ముందుగా ఫోర్కాస్ట్ చేస్తుంది. కానీ స్కై గేజర్స్ అనే వాళ్ళు క్యాలిక్యులేట్ చేయరు. డైవ్ చేస్తారు కదా ఏరోప్లేన్ నుంచి, కానీ పైనుంచి డైవ్ చేసేవాళ్ళు వాళ్ళు క్యాలిక్యులేట్ చేయరు, వాళ్ళు ఫోర్కాస్ట్ చేయరు. సో అలాంటి మీనింగ్ ద్వారా మనం దీన్ని తీసుకోలేం. విజిబుల్ వాళ్ళు చూస్తారు, ఫీల్ అవుతారు. ఈ ఫీల్ ప్లస్ విజిబుల్ చూసేదాన్నే ఎక్స్పీరియన్స్.
ఈ రెండింటి మీనింగ్ కలయికే దాని ఎక్స్పీరియన్స్. సపోజ్ మీరు ఒక మూవీ చూస్తున్నారు అనుకోండి, ఏం చెప్తాను అంటే నా మూవీని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అంటున్నారు. అంటే నేను ఆ విజిబుల్గా చూస్తున్నాను, ఆ ఎమోషన్ సీన్స్ని చూస్తున్నాను, అలాగే నేను దాన్ని ఫీల్ అవుతున్నాను, ఆ ఎమోషన్ని నేను ఫీల్ అవుతున్నాను. సో ఆ రెండు దాన్ని కలగలిపిన తర్వాత దాన్ని మీరు ఫీల్ అవుతున్నారు, ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, ఆ ఒక సీన్స్ని మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్నారని చెప్తున్నారు. సో ఫీల్ ప్లస్ విజిబుల్. సో ఇక్కడ స్కై గెజర్స్ నిజంగా ఫీల్ అవ్వగలరు, అలాగే చూడగలరు. ఆస్ట్రోనమీ వాళ్ళు ఖచ్చితంగా ఫీల్ అవ్వగలరు, విజిబుల్ చూడగలరు. కానీ ఈ రెండు చేస్తున్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఈజ్ ద కరెక్ట్ వర్డ్. ఎక్స్పీరియన్స్ ఈజ్ ద కరెక్ట్ వర్డ్. నేను ఎందుకు ఎలిమినేట్ చేశాను? ఫస్ట్ 2 + able to అని ఉంది ఇక్కడ. ఏ విల్ బీ ఏబుల్ టు అనేది ఒక కలయిక పదం అన్నమాట. సో V1 పదం అనేది రావాలి ఖచ్చితంగా, లేకపోతే ఇంక్ ఫామ్ అని రావాలి. ఇంక్ ఫామ్ లేదు కాబట్టి V1 చూసుకోవాలి. ఫీల్ ఫెల్ట్ సో ఫీల్ వచ్చే ఛాన్స్ ఉంది. క్యాలిక్యులేటెడ్ వెర్బ్ ఫామ్ ఉంది కాబట్టి ఛాన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్డ్ ఉంది కాబట్టి ఛాన్స్ ఉంది. ఫోర్కాస్ట్ ఉంది. విజిబుల్ అనేది లేదు. సో విజిబుల్ని ఎలిమినేట్ చేశాను, V1 ద్వారా ఎలిమినేట్ చేశాను. విజిబుల్ అనేది లేవు కాబట్టి V1 పెడితే విజిబుల్ పెట్టాలి, లేకపోతే పెట్టాల్సిన అవసరం లేదు. సో ఫీల్ ప్లస్ ఇవి 4 చూసుకున్నాను. ఈ వీళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు కాబట్టి వీళ్ళు మాత్రమే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఎందుకంటే 5 ఎక్లిప్సెస్ని వీళ్ళు మాత్రమే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు కొన్ని కనిపిస్తుంది, కొంతమంది కనబడదు. ఎందుకంటే ఇండియాలో 2 మాత్రమే కనిపిస్తుంది అని చెప్తున్నాడు కాబట్టి మిగతా 3 కనబడట్లేదు కాబట్టి మనం ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా ఫీల్ చేయలేము. ఆస్ట్రోనమీ వాళ్ళు మాత్రమే ఫోర్కాస్ట్ చేయగలుగుతారు కాబట్టి స్కై గెజర్స్ చేయలేరు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేశాను. అలాగే వీళ్ళు మాత్రమే దీన్ని క్యాలిక్యులేట్ చేయగలుగుతారు, స్కై గెజర్స్ క్యాలిక్యులేట్ చేయలేరు. సో ఎక్స్పీరియన్స్ అనే వర్డ్ని దీని ద్వారా ఎలిమినేట్ చేసి ఎక్స్పీరియన్స్ అనే వర్డ్ తీసుకున్నాను. ఎక్స్పీరియన్స్ అనేది కరెక్ట్ ఆప్షన్. సో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Helium, the second most dash element in the universe, is hard to become by on Earth in its gaseous state because it is so light that it can escape easily. సో ఇక్కడ ఏం చెప్తున్నాడో ఒకసారి క్వశ్చన్ అర్థం చేసుకోండి. హీలియం గురించి చెప్తున్నాడు. మనకి అర్థం ఏంటంటే ఆ ఎలిమెంట్ గురించి యూనివర్స్లో ఆ ఎలిమెంట్ ఒకటి ఉంది, అది గ్యాసెస్ స్టేట్లో ఉంది, అది లైట్ వెయిట్తో ఉంది, ఈజీగా ఎస్కేప్ అవ్వగలుగుతుంది. అంటే ఇక్కడ ప్రధానంగా మనం డిస్కస్ చేయాల్సింది ఎవరినంటే హీలియం. హీలియం అనేది ఇక్కడ కీవర్డ్, దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏది కీవర్డ్ అనేసి. హీలియంని అబాండన్ చేస్తామా? అబాండన్ అంటే వదిలేయడం. హీలియంని వదిలేస్తామా? మనం దాన్ని ఎక్కడ పట్టుకోవట్లేదు. సో ఫస్ట్ మనకి ఈజీగానే అర్థమైపోతుంది, గ్యాసెస్ని మనం ఎప్పుడు టచ్ చేయలేం. సో దాన్ని అబాండన్ కుదరదు. సీన్, గ్యాసెస్ని మనం చూస్తామా? ఇప్పుడు ఎయిర్లో వెళ్తుంది, దాన్ని చూస్తున్నామా? నో. ఎక్లెయిమ్డ్ అంటే పబ్లిక్గా మనం వాళ్ళని ప్రేజ్ చేయడం. ఇప్పుడు సపోజ్ ఒక ఫేమస్ పర్సన్ ఉన్నారు, వాళ్ళని మనం పబ్లిక్లో చప్పట్లు కొట్టి ప్రేజ్ చేస్తాం, లేకపోతే పొగడ్తలు పెట్టి ప్రేజ్ చేస్తాం. సో అలాంటివి. ఇక్కడ హీలియంని మనం ఎవరైనా ప్రేజ్ చేస్తామా? ఎందుకంటే ఇది కెమిస్ట్రీ వాళ్ళు తప్ప మిగతా ఎవరికి 9% తెలియవు. పబ్లిక్గా మనం దీన్ని చప్పట్లు కొట్టి చేయలేం. సో అక్లెయిమ్ అనే వర్డ్ మనం తీసుకోలేం. అబండెంట్ అంటే ఎక్కువగా ఉండడం. సో హీలియం అనేది ఎక్కువగా ఉందా అంటే ఉంది అనే ఛాన్స్ అయితే ఉంది. అవైలబుల్లో ఉందా అంటే అవైలబుల్లో కూడా ఉంది. సో ఈ రెండిటి వర్డ్స్ మనం తీసుకోవచ్చు. సో మన దగ్గర ఇప్పుడు ఉండేది ఈ 2 వర్డ్స్, అబండెంట్ ఆర్ అవైలబుల్. ఇప్పుడు మనం ఒకసారి స్టేట్మెంట్స్కి వెళ్ళి దాన్ని ఎలా ఏంటి అని చెక్ చేసుకుందాం. హీలియం అనేది సెకండ్ మోస్ట్ అబండెంట్ ఎలిమెంటా లేకపోతే అవైలబుల్ ఎలిమెంట్ ఇన్ ద యూనివర్స్, ఈజ్ హార్డ్ బై కమ్ ఎర్త్ ఇన్ గ్యాస్ స్టేట్ బికాస్ ఇట్స్ సో లైట్ అండ్ ఎస్కేప్ ఈజీలీ. అవైలబుల్గా ఉంది అనుకుంటే, ఉంది అని పెట్టుకున్నట్లయితే ఎస్కేప్ ఈజీలీ. ఎందుకంటే అవైలబుల్గా ఉందంటే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. దాని గురించి స్పెసిఫై చేస్తున్నాడు, దాని మోస్ట్ అవైలబుల్ ఎలిమెంటా లేకపోతే అబండెంట్ ఎలిమెంటా అంటే ఎలిమెంట్లో సెకండ్ గురించి చెప్తున్నాడు. సెకండ్ అనే వర్డ్ని ప్రిఫరెన్స్గా తీసుకున్నట్లయితే ముందు ఒక వర్డ్ అయితే ముందు ఒక గ్యాస్ అయితే ఉంది, ఎక్కువగా ఉంది. సెకండ్ అంతకన్నా ఎక్కువగా ఉంది అంటే ఈ సెకండ్ పొజిషన్లో ఉంది. అంటే ఉండే యూనివర్స్లో అబండెంట్గా ఉండే ప్లేస్లో హీలియం అనేది సెకండ్ ప్లేస్లో ఉంది అని చెప్పుకోవచ్చు. సపోజ్ నైట్రోజన్ ఫస్ట్ పీరియడ్ తీసుకుందాం. నైట్రోజన్ ఫస్ట్ ఆక్సిజన్ ఎక్కువగా ఉంది, సెకండ్ ప్లేస్లో అబండెంట్గా హీలియం ఉంది అని చెప్పుకోవడానికి కరెక్ట్గా సూట్ అవుతుంది కాబట్టి అబండెంట్. ఇక్కడ కామన్ సెన్స్తో పాటు మీరు లింకేజ్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ద మోస్ట్ ఎలిమెంట్ అని చూసుకున్నట్లయితే ఇది నౌన్. ఇక్కడ మనది
అడ్జెక్టివ్ రావాల్సి ఉంటుంది. అడ్జెక్టివ్గా తీసుకున్నట్లయితే అబండెంట్ తీసుకోవచ్చు, ఏబుల్ తీసుకోవచ్చు, ఈ రెండు తీసుకోవచ్చు. కానీ కామన్ సెన్స్ని యూజ్ చేసుకొని మనం అబండెంట్ని తీసుకున్నాం. అక్లైమ్డ్ విడి అని తీసుకోలేం, కానీ తీసుకోలేం. అబాండన్ ఇక్కడ వెర్బ్ సంబంధించిన పదాలు కాబట్టి ఇవి తీసుకోలేం. అలా కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వెర్బ్ సంబంధించి దీన్ని తీసుకోలేం. తర్వాత ఓన్లీ అడ్జెక్టివ్ పరంగా దీన్ని తీసుకోగలం. ఈడీ ఫార్మ్ వల్ల మనం దీన్ని అక్లైమ్డ్ అని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ ఇక్కడ అర్థమైంది అనుకుంటాను ఎలా ఎలిమినేట్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద న్యూ ఈ-కామర్స్ పాలసీ బిట్రేస్ ఏ డాష్ వ్యూ ఆఫ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రిటైల్. ఇక్కడ మనం చూసుకోవాల్సింది బిట్రేస్ అనే పదాన్ని యూజ్ చేసుకోవడం వల్ల మోసం చేయడం అనే పదాన్ని వస్తుంది. అంటే నెగిటివ్ స్టేట్మెంట్ని తీసుకోవాల్సి ఉంటుంది. నెగిటివ్ వర్డ్స్ ఏమున్నాయి అని చూసుకున్నట్లయితే ఈ-కామర్స్ సంబంధించి పాలసీ గురించి మాట్లాడుతున్నాడు. ఈ పాలసీ డేస్గా ఉంటుందా? డేస్ అంటే టైర్డ్నెస్, లేజీ అని అర్థం. టైర్డ్నెస్ అంటే అది కూడా లేజీ అని అర్థం. ఫైర్స్ అంటే కోపంగా ఉండడం అనే మీనింగ్. సో ఈ డేస్ అని తీసుకోలేము, ఎందుకంటే అది మనిషికి సంబంధించింది. ఇక్కడ పాలసీ అనేది లేజీగా ఫీల్ అవ్వదు, టైర్డ్గా అలసిపోవు. పాలసీస్ అనేది అలసిపోవు, పాలసీస్ అనేది కోప్పడవు. సో క్లియర్నెస్గా, పాలసీ క్లియర్నెస్గా ఉండాలి. మడుల్డ్ అంటే అది కన్ఫ్యూజింగ్గానే ఉండాలి. మడుల్డ్ అంటే కన్ఫ్యూజ్ అని అర్థం, కన్ఫ్యూజ్. సో ఈ మడుల్ని కన్ఫ్యూజ్, ఈ క్లియర్నెస్ అంటే క్లియర్గా మనకి అర్థం అవడం. క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఆన్లైన్లో, ఆఫ్లైన్ రిటైల్లో మనకి మోసం చేస్తున్నారు అని అనుకోవచ్చా? లేకపోతే ఈ ఆన్లైన్లో చేసే షాపింగ్ రేట్ కానీ, లేకపోతే క్వాలిటీ కానీ, ఆఫ్లైన్లో చూసే రేట్ కానీ, దాని క్వాలిటీ కానీ కన్ఫ్యూజ్డ్గా ఉన్నప్పుడు, అలా ఉన్నట్లయితేనే ఈ కామర్స్ పాలసీ అనేది మోసం చేస్తుంది అని చెప్తాము. క్లియర్గా ఉందని చెప్తే అక్కడ ఒకే రేట్, ఇక్కడ ఒక రేటు అంటే మోసం చేయదు. ఎందుకంటే ఈ కామర్స్ పాలసీ అనేది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది అని చెప్తాము. అలా ఈ బిట్రేస్ అని యూజ్ చేయడం వల్ల మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే మడుల్డ్ కన్ఫ్యూజ్డ్లో ఉంది, అందుకే ఇది మోసం చేస్తుంది అని చెప్తున్నాం. సో ఈ ఆప్షన్స్ అని ఎలిమినేట్ చేశాను, దీన్ని తీసుకున్నాను. ఇట్ ఈస్ కరెక్ట్ ఆప్షన్. అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్. ద మేఘాలయ మైనింగ్ డిజాస్టర్ హ్యాస్ డాష్ ఏ సిరీస్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ అన్నాడు. హ్యాస్ అనే వర్డ్ తీసుకోవడం వల్ల మనకి V3 ఫామ్ అనేది వస్తుంది. V3 ఫామ్ అనేది ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. హెన్స్ ఫోర్త్ అయితే లేదు, స్లోయింగ్ అనేది లేదు, డిలేడ్ అయితే ఉంది. సో నేను ఈ V3 ఫామ్ యూస్ చేసి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేశాను. ఇంకా 3 ఆప్షన్స్ నా మిగిలాయి. సో ఏ సిరీస్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ అంటే కన్ఫ్యూజింగ్ ఆర్డర్, లేకపోతే మోసం చేస్తున్నట్లు వరుసగా అని అర్థం. అంటే వెలుగులోకి వస్తున్నాయి, ఒక్కొక్కటి బయటపడుతున్నాయి అని మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ డిజాస్టర్ గురించి చెప్తున్నాడు. డిజాస్టర్ అంటే నెగిటివ్ వర్డ్ జరిగింది. మైనింగ్ అనేది డిజాస్టర్గా ఉంది, మ్యానిపులేట్ చేశారా? మ్యానిపులేట్ అంటే ఏదైనా డేటా ఉండి ఆ డేటాని, ఇన్ఫర్మేషన్ని మార్చి చెప్తే దాన్ని మ్యానిపులేటెడ్ అంటాడు. సో ఇక్కడ మ్యానిపులేటెడ్ అనే పదాన్ని మనం తీసుకోలేము, ఎందుకంటే డేటా గురించి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ గురించి చెప్పట్లేదు. మనకి ఈ సిరీస్ ఆఫ్ గురించి ఒక్కొక్కటి ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల ఒకటి బయటపడుతుంది అని చెప్తున్నాడు. అంటే వెలుగులోకి వస్తుంది అంటాం. ఎక్స్పోజ్ అనే మీనింగ్ కరెక్ట్గా సూట్ అవుతుంది, ఎందుకంటే వెలుగులోకి వస్తుంది. ఒక్కొక్క దాని గురించి, మైనింగ్ గురించి ఒక్కొక్కటి బయటకు వస్తుంది అంటే తెలుస్తూ ఉంది ల్యాప్సెస్. సో ఇట్స్ ఎక్స్పోజ్డ్. అవేం చేసింది, మైనింగ్ డిజాస్టర్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది. ఏ సిరీస్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్లో ఏమైతే అవకతవకలు జరిగాయో అవన్నీ బయటకు వస్తుంది అని చెప్తున్నాడు. డిలేడ్ ఏమి తీసుకోలేమని ఇక్కడ మనకు అర్థమైంది కాబట్టి ఎక్స్పోజ్డ్. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ క్వశ్చన్స్. ఒకసారి నేను ఆప్షన్స్ని ఎలిమినేట్ చేశాను, అలాగే ఏవైతే పదాలు ఉన్నాయో ఆ పదాల ద్వారా నేను కొన్ని ఎలిమినేట్ చేశాను. మిగతావి కామన్ సెన్స్ యూజ్ చేసి నేను తీసుకున్నాను, కొన్ని మీనింగ్ ప్రకారంగా తీసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ క్వశ్చన్స్. ప్లీజ్ లైక్ చేయండి ఖచ్చితంగా, అండ్ షేర్ చేయండి.